హాయ్ అందరికీ! ఈరోజు నేను బ్యాంగిల్స్‌లో టైప్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్‌గా వచ్చేసి 2 టైప్స్ అయితే ఉంటాయి. దానిలో 4 కట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇదొచ్చేసి రౌండ్ బ్యాంగిల్‌లో 1 కట్ అనమాట. ఇదొచ్చేసి 2 కట్. అలాగే ఇదొచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్. ఇదొచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్. ఇదన్నీ రౌండ్ బ్యాంగిల్స్. ఇప్పుడు ఇదొచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్‌లో 1 కట్ బ్యాంగిల్ అనమాట. ఇదొచ్చేసి 2 కట్‌లో ఫ్లాట్ బ్యాంగిల్స్. నేను చెప్పినట్టుగా చూస్తే ఇది వచ్చేసి రౌండ్ బ్యాంగిల్స్, ఇది వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్. తేడా అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్, ఇది వచ్చేసి 6 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్. చూసారు కదా, ప్రతి కట్లో కూడా ఫ్లాట్లో ఉంటుంది, రౌండ్లో బ్యాంగిల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకు నచ్చిన డిజైన్ ఏ బ్యాంగిల్కి అయితే సెట్ అవుతుందో అది చూసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. మెయిన్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి యూజ్ అయ్యే మెటీరియల్ వచ్చేసి B7000 గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ, సిజర్, కట్టర్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టిక్ పెన్ అనమాట. ఇలా స్టోన్ స్టిక్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంక్ మీద, ఈ నార్మల్ ప్లాంక్ మీద ఎన్ని థ్రెడ్స్ తీసుకుంటే మనకి బ్యాంగిల్కి సరిపోతుంది అన్నది ఒక చార్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. 28 నుంచి 20 సైజ్ వరకు, 1 కట్ నుంచి 6 కట్ వరకు ఏ బ్యాంగిల్కి ఎన్ని థ్రెడ్స్ రౌండ్స్ తీసుకోవాలి అన్నది. సో ఎవరైనా ఇంటి దగ్గర మీరు ట్రై చేయాలనుకుంటే ఈ చార్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. సో 1 కట్కి వచ్చేసి ఇది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. అప్పుడు నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇలా బ్యాంగిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.